ఫ్రమ్ నెల్లూరు ఛానల్కు స్వాగతం. మా ఛానల్లో వంటలు కూడా చూపించాలని ఒక కాన్సెప్ట్తో వచ్చాను. మొదటగా నెల్లూరు చేపల పులుసు మీకు చూపించాలని నేను ఈ ప్రయత్నం చేశాను. ఇందుకు కావలసిన పదార్థాలు: ఉల్లిపాయలు 200 గ్రాములు, టమాటాలు 200 గ్రాములు, ఒక మామిడికాయ, మీకు ఎంత కావాలన్నా వేసుకోవచ్చు. మరి ఇక్కడ కొత్తిమీర, తెల్లుల్లి, పచ్చిమిరప, కరివేపాకు, ఎండుమిరపకాయలు. ఆవాలు, జీలకర్ర, మిరియాలు, మినుములు, మెంతులు, కారం పొడి, పసుపు పొడి. వీటితో పాటు చింతపండు పులుసు 1 కేజీకి అయితే 150 గ్రాములు ఆ లెక్కన వేసుకోవచ్చండి. నూనె మనం కావలసినంత వేసుకోవచ్చు. నూనె ఎక్కువ తినేవాళ్ళు తినచ్చు, తక్కువ తినేవాళ్ళు తింటారు. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కావాలి. ముందుగా పొయ్యి ముట్టించుకొని కడాయి పెట్టి మీకు ఎంత కావాలో ఆ విధంగా మీరు చేసుకోవచ్చండి. ఎన్ని కేజీలైనా సరే దానికి కొలతలు నేను చెప్తాను. కొలతలు అనేవి 1 కేజీకి 200 గ్రాములు ఎర్రగడ్డలు, 200 గ్రాములు టమాటాలు, 4 టీ స్పూన్లు మిరప పొడి, 1.5 టీ స్పూను పసుపు పొడి ఉండాలి. ఇప్పుడు చేసే విధానాన్ని మీరు గనక గమనించి చూస్తే మీకు అర్థమవుతుంది. చాలా చక్కగా రుచిగా మీరు కూడా చేసుకుంటారు. కడాయి పెట్టి నూనె పోసాం కదా, ఇందులో ముందుగా పోపులు వేయాలి. పోపులు వేసే సమయంలో పోపులు మాడకుండా చూసుకుంటే మంచిది. ముందు తెల్లుల్లిపాయలు వేయాలండి. తెల్లుల్లిపాయలు ఒక సగం తెల్లుల్లిపాయని పాయలు తీసి ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేస్తున్నాను. తెల్లుల్లిపాయలు కాస్త మగ్గుతున్నప్పుడు మనం గమనించవచ్చు, పచ్చి వాసన పోయేంత వరకు మగ్గాలి నూనెలో. మగ్గిన తర్వాత ఇక్కడ ఎండుమిరపకాయ ఉంది కదా, ఆ ఎండుమిరపకాయను కూడా అందులో వేయాలి. ఎండుమిరపకాయను వీలైనంత వరకు మాడకుండా, అంటే నల్లగా రాకుండా మాత్రం చూసుకోవాలి. నల్లగా వస్తే మాత్రం రుచి మారిపోతుందండి. తర్వాత పోపులు: ఆవాలు, జీలకర్ర, మెంతులు వేస్తున్నాను. జీలకర్ర వేస్తున్నాను. మినుములు వేస్తున్నాను. మినప్పప్పు, ఆవాలు వేస్తున్నాను. ఇవన్నీ వేసిన తర్వాత ఆవాలు ఎందుకు వేస్తున్నానంటే, ఆవాలు ముందుగా కనుక వేస్తే ఆ వేడికి ఆవాలు మాడిపోతాయి, రుచి తెలియదు. కాబట్టి చివరిలో ఆవాలు వేసానండి. చూసారా, మనకి వెల్లుల్లిపాయ ముక్కలు ఎంత బ్రౌనీగా వచ్చినాయో అంత టేస్టీగా ఉంటుంది కూర కూడా. వెంటనే మగ్గాక ఉల్లిపాయలు వేసుకుంటున్నాం. ఇది మా ఇంట్లో ఎక్స్పెరిమెంట్గా మా కోసం చేసుకున్న కూరండి. నేను చాలాసార్లు చేసి ఉన్నాను కాబట్టి మా ఇంట్లో వాళ్ళు పదే పదే నన్నే చేయమంటారు. అందుకుగాను మా అల్లుడు గారు చేపలు తీసుకొచ్చారు. మిగతా సామాన్లన్నీ మా ఇంట్లో వాళ్ళు ఇచ్చారు. ఒక వీడియో చేసి పెడదామనే ఆలోచన వచ్చి, నేను న్యూస్ ఛానలే కదా అనుకున్నాను, కానీ అన్ని వీడియోలు పెట్టాలనే ఉద్దేశంతో నేను ఈ కూరని మీకు మొదటిగా వంట రూపంలో చూపిస్తున్నాను.
ఇలా ఎర్రగడ్డలు కొద్దిగా వేగాలండి. పచ్చిగా ఎర్రగడ్డలు ఉంటే మాత్రం కూర బాగోదు. అట్లా అని ఎర్రగడ్డలు మాడకూడదు. ఉల్లిపాయలు ఇలా వేగిన తర్వాత మనం కాసేపు చూసుకోవచ్చు. ఉల్లిపాయలు వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1/2 టీ స్పూన్ వేసానండి. ఇది 1/2 టీ స్పూన్ ఎందుకంటే ఎవరైనా కొంతమంది చేపల కూర పడని వాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళకి కడుపులో అల్లం పోతే ఏం కాకుండా ఉంటుంది, జీర్ణశక్తి కూడా బాగుంటుంది. అందుకని అల్లం పేస్ట్ వేస్తాం. అందులో కూర కూడా రుచిగా వస్తుంది. తర్వాత పచ్చిమిర్చి వేసుకుంటున్నాం. పచ్చిమిర్చి ఇవన్నీ కొద్దిగా వేగేదాకా చూసుకొని బాగా కలుపుకొని కరివేపాకు వేసుకోవాలి. చూసారా, ఇలా కలుపుకొని అప్పటికి ఉల్లిపాయలు కాస్త మగ్గాయి. అప్పుడు కాస్త ఉప్పు వేసుకుంటే, ఉప్పు కూడా మనము 3 సార్లుగా వేస్తాం చూడండి. ఎందుకంటే మసాలాకు తగ్గట్టుగా ఉప్పు ఇప్పుడు వేసుకుంటే తర్వాత పులుసు పోసాక టమాటాలు వేసాక ఇలా ఉప్పు వేయాల్సి వస్తుంది. ఎందుకంటే అప్పటికప్పుడు మొత్తం ఒకేసారి వేసామంటే మసాలా ఉప్పు ఎక్కువ అయినట్టుగా కనబడుతుంది. ఇలా మనం పోపులన్నీ వేయించుకున్న తర్వాత 75% ఎర్రగడ్డలు వేగాయి. ఆ 70% ఎర్రగడ్డలు వేగిన తర్వాత టమాటా వేసుకోవాలి. టమాటా ముక్కలు బాగా మగ్గనివ్వాలి. మనం ఎక్కువ కూడా మగ్గనివ్వలేదు. టమాటా ముక్కలు ఒక్కరవంత ఆ పచ్చి అనేది వాసన అనేది పోతే చాలు. ఆ పచ్చి వాసన పోయేదాకా అలా కలుపుతూ చేస్తూ ఉంటే అందులో ఉన్న రసం ఏదైతే ఉంటుందో టమాటా రసం అది కూడా నూనెలో కలిసే అవకాశం ఉంటుంది. అలా టేస్ట్గా మారే దానికి మనం ఈ ప్రయత్నం అయితే చేయాలి. అలా టమాటాలు వాడిన తర్వాత మనం పసుపు ఎంత ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు. ఎందుకంటే యాంటీబయాటిక్ కాబట్టి మనకి ఏం కాదండి. ఎంత పసుపు తింటే అంత మంచిది. అలాగని ఎక్కువ కూడా తినకూడదు. చూడండి, నేను 2.5 టీ స్పూను పసుపు వేశాను. ఇంత పసుపు వేశారు, కూర పచ్చగా రాదా అని డౌట్ కలగవచ్చు. కానీ కూర అయిన తర్వాత మీరైతే గమనించవచ్చు కూర ఏ రంగుకు వస్తుందని. నేను ఇంత పసుపు ఎందుకు వేస్తానంటే చేపలు అవి నీచుతో కూడినవి కాబట్టి స్మెల్ రాకుండా ఉండాలని ఇంత పసుపు వేస్తాను. మీరు తగ్గించుకోగలిగితే తగ్గించుకోండి, వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు. పసుపు వేసినందువల్ల నష్టం ఏమీ లేదు. కొంతమంది చేప నోట్లో పెట్టుకోగానే ఆ నీసి వాసన తినకుండా పక్కన పెట్టేస్తారు కదా, అటువంటి వాసన రాకుండా ఉండాలంటే ఈ పసుపుని ఇలా వేసి ఈ విధంగా కలుపుకుంటూ పసుపు వాసన పోయేదాకా, అంటే పసుపు మాడకూడదు, పసుపు వాసన పోయేదాకా కాస్త సిమ్లో పెట్టుకొని దాన్ని కలుపుకుంటూ కలిగిపెడుతూ ఉండాలి. ఆ తర్వాత ఎండుమిర్చి పౌడర్, ఇది నేనైతే ఆశీర్వాదే వాడతాను. ఆశీర్వాద్ అయితే నాకు బాగా ఉంటుంది కూరకి. మీరు ఏదైనా వాడుకోండి, మీ ఇంట్లో ఏ పౌడర్ అయినా సరే. నేను దాదాపుగా నేను తెచ్చుకున్నవి చేపలు 2.5 కేజీ కాబట్టి నేను 5 స్పూన్లు వేశాను. కాబట్టి మీకు తగినంత కారం వేసుకోవచ్చు. మా ఇంట్లో కారం ఎక్కువ తినరండి, అయినా కారం అనేది సరిపడే వేసుకుంటే రుచిగా ఉంటుంది. కారం ఒత్తిది వేస్తే బాగోదండోయ్, ధనియాల పొడి కూడా వేయాలి. ఐదు టీ స్పూన్లు మిరప్పొడి వేస్తే కనీసం 4 టీ స్పూన్లైనా ధనియాల పొడి వేయాలి సమంగా. అప్పుడే చేపల కూరకి ఆ ఒక రసం ఏర్పడుతుంది. చూశారు కదా, ఇవన్నీ వేసి
కలుపుకుంటూ ఉండాలి. కలుపుకుంటూ మిరప్పొడి ఎక్కువగా మాడిపోకూడదు. ఎందుకంటే కూరని మనము ఇంట్రెస్ట్గా చూస్తే కనుక కూర అనేది ఎలా తయారవుతుందంటే మనం చేసే విధానాన్ని బట్టి తయారవుతుంది. ఎప్పుడైనా సరే వంట చేసేటప్పుడు ఏ పరధ్యానంలో కూడా ఉండకుండా ఆ పొయ్యి మీద ఏమైతే పెట్టున్నామో దానినే చూసుకుంటూ శ్రద్ధగా గనక చేస్తే ఎటువంటి కూర అయినా చక్కగా వస్తుంది. ఇప్పుడు నూనె తగ్గినట్టు అనిపించింది అనుకోండి, నూనె పోసుకోవచ్చు, తప్పే లేదు. కనీసం 1 కేజీ చేపల కూరకు 200 గ్రాముల నూనె అవసరం వస్తుంది. ఎందుకంటే నూనె లేకపోతే కూర రుచి ఉండదు. చేపల పులుసులో మెయిన్ ఇంపార్టెంట్ ఎర్రగడ్డలు, టమాటాలు, చేపలే. చేపలు అన్నాను. ఎర్రగడ్డలు, టమాటాలు, నూనె, ఈ 3 మిశ్రమాలు కలిపితేనే చేపల కూర అందంగా రుచిగా తయారవుతుంది. రుచిగా కూడా ఉంటుందనుకోండి. ఇలాంటి మిశ్రమం ఏర్పడేదాకా మనం కలుపుతూ ఉండాలి. ఇప్పుడు కాస్త ఉప్పు వేసుకోవాలి. ఎందుకంటే మనం మసాలా పోపులు వేసాము ఉప్పు, ఇప్పుడు టమాటాలు వేసాం కాబట్టి, కారం వేసాం కాబట్టి ఇప్పుడు ఉప్పు కలపాలి. కాస్త ఉప్పు కలుపుకుంటూ మనం దాన్ని మగ్గనివ్వాలి. ఆ మగ్గే విధానంలో కలుపుతూనే ఉండాలండి. కలిపే విధానం కూడా బజ్జి గుజ్జిగా చేయకుండా నీట్గా అందంగా తీసుకోవాలి. ఆ మిరప్పొడి, ఆ ఎరుపు రంగు చూసారా? ఇందాక ఎంత పసుపు వేసాడు, ఇంత పసుపు అవసరమా అనిపించిన వాళ్ళందరికీ ఇప్పుడు తెలుస్తుంది. మిరప్పొడి ఆ పసుపుని కొట్టేస్తుంది. మన భారతదేశంలోని దక్షిణ భారతంలో ఈ కూరల్లో వచ్చే పోపులు ఎన్నో ఆరోగ్యకరమైన విధానాలతో కూడిన ఉన్నాయి. ఇక్కడ మిరియాల పొడి ఎంతైనా వేసుకోవచ్చు, అందుకని ఎక్కువ కూడా వేసుకోవచ్చు. నేను చిన్న టీ స్పూన్ కాబట్టి అది మొత్తం కలిపితే 1 టీ స్పూన్ ఇప్పుడు వేసాను. మిరియాల పొడి ఎందుకు వేస్తానంటే మిరియాలు మనకి ఆరోగ్యానికి మంచిది. ఆరోగ్యానికంటే గొంతు ఏదైనా బొంగురు పైన జలుబు చేసినా, కడుపులో ఏదైనా ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడినా, అంటే గ్యాస్ ఇవన్నీ మంచిగా గ్యాస్ ఫామ్ చేయకుండా తిన్న ఆహారాన్ని అరుగుదల చేస్తుంది. తర్వాత నానబెట్టుకున్న చింతపండు పులుసుని మనం ఇలా మగ్గిన తర్వాత పోసుకోవాలి. చూశారు కదా మసాలా ఎలా మగ్గిందో. ఆ మసాలా ఆ రంగు వచ్చిన తర్వాతే చింతపండును పులుసుని పోయాలి. ఎంత నానబెట్టుకుంటే అంత మంచిది. అంటే ఎంత నానబెట్టుకుంటే ఎంతసేపు మనం నానబెడితే చింతపండు పులుసుని ఆ విధంగా గుజ్జు తయారవుతుంది. నేను 2.5 కేజీకి 1/4 కేజీ చింతపండు వేశానండి. తర్వాత చింతపండులో మిగిలిన మిశ్రమం ఉంటుంది కదా, అది కూడా కలిపి దాంట్లో ఇంకొద్ది నీళ్లు పోసి పులుసుని తయారు చేసి పెట్టాం. ఇక్కడ ఒకటి గమనించాలి, మీకు పలసగా కావాలన్నా చిక్కగా కావాలన్నా కూరని మీ చేతుల్లోనే ఉంటుంది చేసుకునే విధానం. ఎందుకంటే 2.5 కేజీ కాబట్టి ఇది 3 మనుషులను తినేదానికోసమే ఇలా చేసుకుంటున్నాం. ఈ 3 మనుషులు ఒకే రోజు తినేలేరు కదా, అందుకని మరుసటి రోజు కూడా తీసి పెట్టుకుంటాం కాబట్టి కొద్దిగా పలసన చేసుకుంటాం కూర. అట్లా కాదు, 1 కేజీ 1.5 కేజీ 3 మనుషులు ఉన్నారు కాబట్టి తెచ్చుకుంటున్నారు కాబట్టి కాస్త చిక్కగా చేసుకుంటే ఆ రోజుకి అయిపోతుంది. ఇలా మనం మూత పెట్టి పులుసుని వేగనిచ్చిన తర్వాత మూత తీసి చూస్తే ఇలా పొంగొస్తుంది కదా, అలా పొంగాలి. అలా పొంగి కూర చిక్కపడాలి. మనం పోసిన నీళ్లు మరీ చిక్కపడిపోకూడదు, ఇమిడిపోకూడదు. ఎంత బాగా పులుసు ఉడికితే అంత బాగా మసాలా అందులో కలుస్తుంది, మిక్స్ అవుతుంది. అలా మిక్స్ అయ్యి పులుసులో పొంగి అంత బాగా కూర తయారవుతుంది. చూసారా, నూనె పైన తేలుతుంది. ఈ నూనె ఎందుకు కావాలంటే నూనె లేకపోతే చేపల పులుసుకి అర్థమే ఉండదు. చూడండి ఎలా ఉడుకుతుందో, అలా ఉడికి ఇలాంటి రంగుకి చేరుతుంది.
ఇప్పుడు ఉప్పు చూసుకొని కావాల్సినవి ఏమన్నా కావాలంటే కారం తగ్గినా ఉప్పు తగ్గినా వేసుకోవచ్చు. ఇప్పుడు కాస్త మళ్ళీ ఉప్పు వేస్తున్నాం. ఎందుకంటే పులుసు పోసాం కదా, ఆ పులుసుకి మనం ఇందాక వేసిన ఉప్పు మొత్తం కూడా ఆ పులుసులో కొట్టుకుపోయి ఉంటుంది కాబట్టి మళ్ళీ తగినంత ఉప్పు వేసుకోవాలి. ఇలా ఉప్పు చూసుకుంటూ వేసుకుంటూ కూర కనుక చేస్తే ఎవరు కూడా ఏ ఆక్షేపణ పెట్టరండి. ఇక్కడ చూసారా ఆ వంట చేసే నా చేతులు ఎలా ఉన్నాయో? నేను ఒక హార్డ్ వర్కర్ అండి. నేను పెయింటింగ్ వర్క్ చేస్తాను. అందుకే నేను వంట చేసేటప్పుడు ప్రతిదీ స్పూన్తోనే చేస్తాను. కాకపోతే నా చేతులు అలా ఉన్నాయంటే నా చేతులు ఎప్పుడు క్లీన్గానే ఉంటాయి. అది పెయింట్ అండి చేతులకి. నా వర్క్ అది. నా ప్రొఫెషను, నా వర్క్, ఈ రెండు నేను కష్టపడి చేసుకుంటున్నాను. తర్వాత మనం పులుసు ఉడుకుతుంది కదా, ఇప్పుడు మామిడి ముక్కల్ని వేసుకోవాలి. మామిడి ముక్కల్ని ఇలా వేసేసుకొని కలుపుకొని మామిడి ముక్కలు కాస్త ఉడకనివ్వాలి పులుసులో. అలా టమాటాలు పైకి లేవాలండి. టమాటాలు అలా పైకి లేస్తే ఆ టమాటాలు కూడా మన కూరలో ఎంత చక్కగా తినొచ్చు అంటే అంత చక్కగా తినొచ్చు. ఇప్పుడు మళ్ళీ కాస్త నూనె పోయాలి. నూనె ఎందుకు పోయాలంటే మామిడికాయ మనకి ఇరిగిపోకుండా ఉండాలంటే కాస్త నూనె తగులుతూ ఉడికితే మామిడికాయ ఇరిగిపోకుండా ఉంటుంది, అంటే కరిగిపోకుండా ఉంటుంది. చాలామంది ఇళ్లల్లో చేపల పులుసు చేసుకుంటారు, కానీ కొంతమందికి చేయడం చేతగాకో మరి తెలియకో వారు పాడు చేసుకుంటుంటారు. మరి ఈ చేసే విధానాన్ని కనుక మీరు గమనించి చూస్తే మీరు ప్రతి ఒక్కరు కూడా మంచిగా చేసుకొని తింటారని నా ఉద్దేశం. తర్వాత మిరప్పొడి చాలేదు కాబట్టి పైన చల్లుకోవచ్చు. ఈ మిరప్పొడి ఇప్పుడు చల్లుతున్నారు ఏంది, పచ్చి వాసన రాదని అనుకుంటారు. కాదు, ఈ పులుసులో ఉడికిపోయిన మిరప్పొడి వాసన ఒక పక్క ఉంటే మరి ఈ పైన వేసిన ఈ మిరపపొడి వాసన, మిర్చి పొడి వాసన అంత ఘాటుగా కమ్మగా ఉంటుంది. వాసనే అదేనండి. తర్వాత మళ్ళీ ఇంకొక 1.5 టీ స్పూను ఒక రవంతట మళ్ళీ చల్లుకుంటాం. 1.5 టీ స్పూను మిరియాల పొడి కూడా చల్లాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశాను, మిరియాల పొడి వేశాను, మిరపపొడి వేశాను. మరి ఇంత కారంగా ఉండదానని అనుమానం రావచ్చు. ఇంత కారంగా రాదు అని నేను అందుకు నమ్మకంగా చెప్తున్నానంటే, మనం అక్కడ 1/4 కేజీ చింతపండు వేసాము, చింతపండు పులుసు వేసాము, ఒక మామిడికాయ వేసాము. ఇదంతా పులుపు ఎక్కువ అవుతుంది కాబట్టి కారం సరిపడా ఉండాలి. కాబట్టి కారం, దాని తగ్గట్టు మిరియాల పొడి ఘాటుగా ఉంటుంది కాబట్టి కూర బ్రహ్మాండంగా ఉంటుంది కాబట్టి అలా వేసానండి. కూర పొంగుతుంది బాగా, పులుసు చాలా చక్కగా పొంగుతుంది. బాగా ఉడకనిస్తే, ఎంత మంచిగా మగ్గితే పులుసు అన్ని రోజులు నిలవ పెట్టుకొని తినవచ్చు. చేపల పులుసు అనేది 4-5 రోజులు కూడా తినే ఆహారం అండి. అది ఎంత బాగుంటుందంటే రోజులు గడిచే కొద్దీ, మగ్గే కొద్దీ పులుసు అంత బాగుంటుంది, కమ్మగా హాయిగా. చేపలను శుభ్రంగా కడిగి పెట్టుకొని జాగ్రత్తగా దాన్ని చూసుకుంటే, అది కూడా ఫ్రెష్గా వచ్చిన చేపలు చూడండి. బతికిన చేపలను తీసుకొచ్చాను, శుభ్రంగా కడిగి చేసి ఇచ్చారు వాళ్ళు. మొత్తం 2.5 కేజీ. ముందు 2 తలకాయలను వేసేసాను. ముందుగా తలకాయ వేసాను, తర్వాత ఒక తలకాయ వేసాను, దాన్ని మధ్యలోకి వదిలేస్తున్నాను. మిగతా ముక్కలన్నీ కూడా పులుసులో అలా వేసేస్తూ చేప ముక్కలను అందులో వేసేస్తున్నాను. చూడండి కలర్ ఎలా వచ్చిందో, చాలా బాగుంది కదా. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. పులుసుని చూస్తే ఇంకా కూర ఉడికిన తర్వాత ఎలా ఉంటుందంటే, మా బాబాయ్ చెప్పక్కర్లేదు. మా వాళ్ళని వదిలేస్తే ఈ ఒక్క రోజులోనే ఈ కూరని మొత్తం కూడా ఖాళీ చేసేస్తారండి. అంటే అలాగుంటుంది. అంటే మా గొప్పలు మేము చెప్పుకోవడం కాదండి, మేము అలా చేస్తాం కాబట్టి మీకు కూడా చేసి చూపిస్తున్నాను.
మీరు ఇదే విధంగా చేసుకొని ఒకసారి ట్రై చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు చేయండి. ఎందుకంటే నేను ఒక మధ్యతరగతి వాడిని. ఏదో నాకు వచ్చిన ఆలోచనలతో నేను నా వరకు ఈ వీడియోలు ఆ వీడియోలు చేసుకుంటూ వెళ్తున్నాను. అయితే సమాజంలో ఏదైతే నిజాయితీగా లేదో, ఎవరైతే అబద్ధంగా బతుకుతున్నారో, ఎవరైతే అన్యాయాలకు పాల్పడుతున్నారో వాళ్ళని మాత్రం నేను వ్యతిరేకిస్తూ వారిని చట్టపరమైన విధానంతో వాళ్ళని శిక్షించే విధంగా నేను న్యూస్ చేయాలని అనుకుంటున్నాను. చూడండి, మిరప్పొడి మళ్ళీ ఎందుకు చల్లానంటే కలర్ కోసం. అందులోనూ కారం తక్కువైంది. పైన మిరప్పొడి చల్లుకొని కాస్త నూనె కూడా వేసుకోగలిగితే ఆ మిరప్పొడి పచ్చి వాసన పోతుంది. నూనె పైన ఉంటుంది కాబట్టి నూనె పైన ఈ మిరప్పొడి వేస్తే పచ్చి వాసన పోతుంది. ఇంకా అంతేనండి. మూత వేసి కాసేపు అలా ఉడకనిస్తే బాగా పొంగుతుంది కదా. ఆ విధంగా పొంగాలి. కూర కొత్త ఉడకాలి. కొత్త అని ఉడికిన తర్వాత మనకి చేప ముక్కని లేపి కనుక చూస్తే కాస్త ఉడికినట్టు తెలుస్తుంది. ఎక్కువ సిమ్లోనే పెట్టి వండుతారు కొంతమంది. అలా సిమ్లో పెట్టి వండితే కూర రుచి రాదండి. మీడియంలో పెట్టుకోవాలి, లేకపోతే హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకున్నా కానీ డేంజరేనండి. ఎందుకంటే కూర ఇనిగిపోతుంది. కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ విధంగా ఉడికే విధాన్ని చూస్తున్నారు కదా, ఆ విధంగా ఉడికితే చేప పులుసు చేపలోకి వెళుతుంది. ఇలా రెండు పక్కల గుడ్డతో పట్టుకొని లేపి ముక్కల్ని కలిపితే గింటి పెట్టి ఇరిగిపోద్ది. కాబట్టి మనం ఇలా తిప్పుకోగలిగితే ఆ చేప ఇటు ఆ చేప ఇటు కొద్దిగా కదలికలు ఏర్పడి పులుసు మారుతుంది. కాబట్టి అటు ఇటు మనకి చేప ప్రతిదీ కూడా ఉండే స్థానం మారుతుంది. కాబట్టి మంట ఎక్కడైతే తగలదో అక్కడ ఉడికి ఉండదు. కాబట్టి పొయ్యిలు కరెక్ట్గా లేకపోతే ఇలా చేసుకోవాలి. ఇలా కలిపినందువల్ల ఒక ముక్క కూడా ఎరగకుండా మీకు చేపల పులుసు చేపగానే తయారవుతుంది. ఉడికింది కదా, చూడండి రంగు ఎలా మారిపోయిందో. చేప పులుసు ఎంత బాగా ఉడికితే అంత రంగు మారుతుంది. అది కూడా రాగి రంగులోకి వస్తుంది. ఇలా ఉడికేటప్పుడు లాస్ట్ మూమెంట్లో మనం కొత్తిమీర చల్లుకోవాలి. పైన కొత్తిమీర చల్లుకొని ఎంచక్క సిమ్లో పెట్టుకొని కాసేపు అలా ఉడకనిచ్చి మూత పెట్టేసి కాసేపు కొత్తిమీర వాసన కూడా అందులో కూరలో మగ్గేట విధంగా సిమ్లో పెంచుకొని చాలా చక్కగా తయారైందండి కూర. మేమైతే తినడానికి రెడీగా ఉన్నాం. మీరు కూడా ఈ విధంగా చేసుకొని తిని కూర ఎలా ఉందో మాకు చెప్పండి. నేను చేసిన విధానం మీకు అర్థమైందా లేదా అది కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు చేప ముక్కను లేపుతున్నాను. చూడండి, చేప ఎరగలేదు. ఇంతసేపు కూర ఉడికినా చేప ఎరగలేదు. ఇది మామిడి ముట్టి, ఇది చేప ముక్క. చూసారా, ఇంకొంచెం ఉడకాలి చేప. ఎందుకంటే సిమ్లో పెట్టాం కాబట్టి చేప ఉడికేంత వరకు మనం మూత పెట్టేసి ఇక పొయ్యి ఆపేసేయడం. అలా మసాలా పైన నూనె ఉంది కదా, ఆ నూనె అంతా లాగితే ఈ చేప ముక్కలోకి నూనె ఎక్కుతుంది. అప్పుడు మనం పోసిన నూనె అంతా కూడా మాయమైపోయినట్లుగా కనబడి, ఇంత నూనె పోసాం కదా నూనె కనపడలేదు అనుకోవచ్చు. మూత పెట్టేసి కాసేపు ఉడకనిచ్చి మళ్ళీ మూత తీసి చూస్తే ఈ విధంగా పొంగుతూ ఉంటుంది. అలా పొంగినప్పుడు మూత పెట్టేసి ఆపేసి కొంచెం తర్వాత మూత తీసి చూసి ఇలా నూనె అంతా పైకి వచ్చిన తర్వాత మనకి కూరని తినడానికి రెడీగా ఉన్నది. రండి, మనం కూడా తిందాం. మీరు చేసుకొని తిని మీ నా కామెంట్ బాక్సుల్లో పెట్టి
ఎలా ఉందో చెప్పండి. మీకైనా అర్థం కాకపోతే నా డిస్క్రిప్షన్లో నా ఫోన్ నెంబర్ ఉంటుంది. ఒకసారి నాకు ఫోన్ చేసి అడిగితే నేను ఏ విధంగా చేయాలో ఫోన్లో కూడా మీకు చెప్తాను. మరి ఉంటాను ఫ్రెండ్స్. ఇంతవరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా గనక ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మరొక వంటతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఇట్లు మీ రామ్కే. నమస్తే.